అనేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది సార్. ఇదే విషయంపై ఒకసారి మనం ఈరోజు మలయాళ రాకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ అయినటువంటి రాకేష్ గారి దగ్గర వెళ్దాం. రాకేష్ గారు, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకులు లేక విద్యార్థులకు అందులో ప్రవేశం కల్పించడానికి తల్లిదండ్రులు ఒప్పుకుంటలేరు. కానీ ప్రైవేట్ పాఠశాలల దుస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మన దర్శన్ గారు చెప్పినట్టుగా లక్షలాది రూపాయలు వాళ్ళ ఫీజులు వసూలు చేస్తూ తన దగ్గరనే బుక్స్ కొనుక్కోవాలి, తన దగ్గరనే మనకు వాళ్ళ డ్రెస్సెస్ కొనుక్కోవాలి అనే ఒక నిబంధనలు పెట్టి లక్షలాది రూపాయలు వాళ్ళు దోచుకొని తింటున్నారు. ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అక్కడ వెళ్ళి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న ఈ పట్ల ఏబీవీపీ జాయింట్ సెక్రటరీగా మీరు ఎలా తీసుకుపోతున్నారు, దీన్ని ఎలా విశ్లేషించగలుగుతారు? ముందుగా ఈ ఫోర్ సైట్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా, అదేవిధంగా ఈ యొక్క చక్కని కార్యక్రమం ఏదైతే పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూలు నిర్వహిస్తున్నటువంటి నందాను ఎత్తి చూపుతూ నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి నాతోటి వివిధ వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అండి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలల యొక్క ఆగడాలు ఇప్పటి వరకు కూడా వాటికి కనీసం అడ్డు లేకుండా పోతుందండి. రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కార్పొరేట్ వ్యవస్థ అనేది ఊరు పొలిమేరకు తరిమి కొడుతున్నటువంటి అప్పుడు కేసీఆర్ పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థులను ఈరోజు నిరుద్యోగులను పూర్తిగా నిండా ముంచింది. ఈరోజు కనీసం ఇది ఎల్కేజీ నుంచి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు చదివే ప్రతి ఒక్క విద్యార్థులు ఈరోజు కనీసం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతి లేని కారణంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీస పాఠ్య పుస్తకాలు సకాలంలో అందని కారణంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలు చూస్ చేసుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలో కనీసం వాళ్ళ యొక్క నామ్స్ పాటించకుండా ఈరోజు భారత రాజ్యాంగం వారు అన్నట్టుగా ఈరోజు కాన్స్టిట్యూషన్ ప్రకారం 1982 యాక్ట్ చెప్తుందండి. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ యొక్క సర్వీస్ ఓరియంటెడ్ గా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఏదైతే విద్యార్థులకు విద్యాబోధన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు స్టార్ట్ చేసుకొని ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా అంటే ఒకరు ఈరోజు సరస్వతి నిలయాల్లో ఉన్నటువంటి పాఠశాలలో ఈరోజు పుస్తకాలు అమ్ముతూ ఇదొక ఏ విధంగా జరుగుతుందంటే ఈరోజు గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినాయి. ఇప్పుడు స్థానికంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా విద్యను నిర్వీర్యం చేసి పేద బడుగు బలహీన విద్యార్థులను ఈరోజు విద్యకు దూరం చేసి కుట్ర చేస్తుంది. ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులను ఈరోజు స్కూల్స్ బ్యాగ్ నుంచి బల్పం నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో కొనాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుందండి, స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, అధికారులు ఎక్కడ పోతున్నారు? ఈరోజు ఏబీపీ తరఫున మేము అందరం కూడా ఈరోజు ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ పాఠశాల ముందు మేము నిరసనలు ధర్నా చేసి ప్రత్యక్షంగా మేము ఆ పుస్తకాలను పట్టుకొని బిజినెస్ గా మారుస్తున్నారని చెప్పేసి చూపించినా కూడా కనీసం అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అండి. ఈ రోజు ప్రైవేట్ రంగంలో చదువుతున్న విద్యార్థులు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క వాళ్ళ పిల్లల చదువులు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పేసి వాళ్ళ రక్తాల ద్వారా పోసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు, మరీ ముఖ్యంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళ యొక్క రక్తాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్నాయండి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అండి 11,238 ప్రైవేట్ పాఠశాలలు ఉంటే ఈరోజు దాదాపు 34 లక్షల మంది విద్యార్థుల వరకు దాదాపు చదువుతున్నారండి. ఈ రోజు స్కూల్ బుక్స్ అండి, ఈరోజు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏదైతే 5వ తరగతి విద్యార్థికి 7,000 అంటున్నారు కదా, ఈ రోజు నేను మొన్న 4వ తరగతి విద్యార్థికి 8,600 రూపాయల స్కూల్ బుక్స్ అండి. మళ్ళీ అందులో డ్రెస్ సపరేట్, తర్వాత టై సపరేట్ అండి. ఫీజు తోని ఈరోజు బడ్జెట్ స్కూళ్లలో వాళ్ళ ఇయర్ వైజ్ మొదలుకొని 30,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారంటే దీని వెనుక ప్రభుత్వ అధికారుల యొక్క హస్తం లేదా అని చెప్పేసి సూటిగా మేము ప్రశ్నిస్తామండి. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు చదువుకోవాలంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చూస్తున్నట్టయితే కనీసం మౌలిక వసతి లేని కారణంగా తినాలంటే మధ్యాహ్న భోజనం అండి, మధ్యాహ్న భోజనం తింటా ఉంటే పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ కంపు విద్యార్థులు కొడుతూ ఉంటుంది. దాని ద్వారా పిల్లలకు అనేక రకాల అనారోగ్య కావడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం మన ఊరు మనబడి ఒక కార్యక్రమం తీసుకొచ్చిందండి.
ఎన్ని పాఠశాలలు మెరుగాయండి? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఒక్కటే టీచర్తో నడుస్తున్న స్కూళ్ళు దాదాపు వందలాది ఉన్నాయండి. ఈ రోజు ప్రభుత్వం దాదాపు మన తెలంగాణ వ్యాప్తంగా 536 మండలాలు ఉన్నాయండి. మండలానికి ఒక మోడల్ స్కూల్ ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో లేదు. ఎందుకు మోడల్ స్కూల్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఈ రోజు కేంద్ర విద్యాలయాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఈనాడు గవర్నమెంట్ విద్యార్థులకు న్యాయం చేస్తామని, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇప్పుడు గద్దెనెక్కి ఎన్నో ప్రగల్భాలు పలికిరండి రాజకీయ నాయకులు. దీనికి ముఖ్యంగా సమాధానం చెప్పాల్సిన అవసరము ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. అదే విధంగా స్థానికంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నటువంటి డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, వాళ్ళు తక్షణమే వాళ్ళకు నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి విద్యార్థుల పైన ఉంటే వెంటనే వాటిని ఒక అనుమతి లేకుండా నడుస్తున్నటువంటి, అదేవిధంగా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని మేము ఏబీ ద్వారా సూటిగా మేము డిమాండ్ చేస్తున్నామండి. రైట్ రాకేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం బుర్రా అరుణ్ గారు, అంబేద్కర్